హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధార్ కార్డులో ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో SSUP అని టైప్ చేసి ఓకే కొడితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్లో ఓపెన్ అవుతాయి. దాంట్లో ఫస్ట్ ఆధార్ పోర్టల్ దాన్ని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఆధార్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మనం లాగిన్ అని కనిపిస్తుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డు క్యాప్చర్ అడుగుతుంది. అందులో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కొట్టి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ పేజ్ లాగిన్ హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇందులో మన ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. కొంతమందికి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో కూడా తెలిసి ఉండదు. దీంట్లో చూసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ బ్యాంక్ సేవింగ్స్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనది అకౌంట్ ఏ బ్యాంక్ లింక్ అయిందో ఆ బ్యాంక్ పేరు చూపిస్తుంది. చూడండి, నాదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లింక్ అయింది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లింక్ అవుతుంది. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్ అని చూపిస్తుంది. చూడండి, అది కొంతమందికి ఏంటంటే ఇన్యాక్టివ్ అని ఉంటుంది. ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డు బ్యాంక్కి తీసుకెళ్ళి అది యాక్టివ్ చేయించుకోవాలి. తర్వాత మనం బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులో లాక్ అన్లాక్ బయోమెట్రిక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మనం మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి నెక్స్ట్ కొడితే మన ఆధార్ లాక్ అయిపోతుంది. బయోమెట్రిక్ హ్యాస్ బీన్ లాక్డ్ అని చూపిస్తుంది. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళి ఫింగర్ వేసినా అది లాక్ అని చూపిస్తుంది, ఫింగర్ తీసుకోదు. ఇది ఏంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఏఈపీఎస్ ద్వారా అమౌంట్ తీసుకుంటారు ఫింగర్ వేసి. దాంట్లో ఎక్కువ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవడం మేలు. ఇంకోటి దాన్ని మళ్ళీ అన్లాక్ చేసుకోవాలన్నా మళ్ళీ సేమ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం దాన్ని టెంపరవరీగా అన్లాక్ చేసుకోవచ్చు, లేదా అన్లాక్ బయోమెట్రిక్ పర్మనెంట్ లైన్ చేసుకోవచ్చు. లాక్ బయోమెట్రిక్ పర్మనెంట్ లైన్ క్లిక్ చేస్తే పర్మనెంట్గా అన్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం గో టు డాష్ బోర్డ్లోకి వెళ్తే అథెంటికేషన్ హిస్టరీ ఉంటుంది కదా, అంటే మన ఆధార్ని మనం ఎన్నిసార్లు యూజ్ చేసాము అనే దానికి చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ అంటే మన బయోమెట్రిక్ ఫింగరా, ఓటీపీయా, లేకపోతే అన్ని ఆల్ అని కొడితే అన్నీ చూపిస్తుంది. స్టార్టింగ్ మనకి ఏ రోజు నుంచి కావాలో ఆ రోజు సెలెక్ట్ చేసుకొని ఎండింగ్ డేట్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు డేట్ సెలెక్ట్ చేసుకొని ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయగానే మనం ఆ డేట్లో ఎక్కడెక్కడ ఓటీపీల ద్వారా వాడామా, లేకపోతే బయోమెట్రిక్ ఫింగర్ ఫేస్ ద్వారా వాడామా లేదా అని మనకి చూపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనం గో టు డాష్ బోర్డ్లోకి వెళ్తే ఆధార్ అప్డేటెడ్ హిస్టరీ అని ఉంది కదా, అంటే మన ఆధార్ని ఎన్నిసార్లు మనం అప్డేట్ చేసుకున్నాం అనేది మనకి చూపిస్తుంది. చూడండి, నాదైతే 3 టైమ్స్ అప్డేట్ చేశా కాబట్టి 3 టైమ్స్ చూపిస్తుంది. మళ్ళీ గో టు డాష్ బోర్డ్లోకి వెళ్తే మన వెరిఫై ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, అంటే మన ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయింది అనుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కొట్టిన తర్వాత సబ్మిట్ చేస్తే ఒకవేళ మనకి ఆ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే ఇది పైన చూడండి ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది. ద మొబైల్ నెంబర్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈజ్ ఆల్రెడీ వెరిఫై విత్ అవర్ రికార్డ్స్. అంటే అదే నెంబరు నీ ఆధార్కి లింక్ అయ్యి ఉంటే సేమ్ మొబైల్ నెంబరే చూపిస్తుంది. ఇన్ కేస్ ఆ మొబైల్ నెంబర్ కాకుండా వేరే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే సేమ్ మళ్ళీ క్యాప్చర్ కూడా ఈ విధంగా చూపిస్తుంది. ద మొబైల్ నెంబర్ యూ హ్యావ్ ఎంటర్డ్ డస్ నాట్ మ్యాచ్ విత్ అవర్ రికార్డ్స్ అని చూపిస్తుంది. అంటే ఈ మొబైల్ నెంబరు ఆధార్కి లింక్ కాలేదని అర్థం. ఇప్పుడు ఆధార్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఎవరిదైతే మనం ఆధార్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కొట్టి సెండ్ ఓటీపీ కొడితే ఓటీపీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది. కింద డూ యూ వాంట్ ఏ మాస్క్ ఆధార్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే మన ఆధార్ నెంబర్ 12 నెంబర్స్లో 8 నెంబర్స్ ఇంటూ మార్క్ వచ్చి లాస్ట్ 4 నెంబర్స్ మాత్రమే చూపిస్తుంది. అది కానీ క్లిక్ చేయకపోతే మనకి 12 నెంబర్స్ కనిపిస్తాయి. మనం ఎక్కడైనా మాస్క్ ఆధార్ ఇవ్వడం మేలు. మనకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వ్యూ అండ్ డౌన్లోడ్ కొడితే పీడిఎఫ్ ఆధార్ డౌన్లోడ్ అవుతుంది. అది పీడిఎఫ్ ప్రొటెక్టెడ్ కాబట్టి
దాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఏంటంటే మామూలుగా ఆధార్ కార్డులో ఉన్న మీ ఫస్ట్ 4 లెటర్స్, అంటే సర్నేమ్ ఉంటే సర్నేము, లేకపోతే నేమ్ ఉంటే నేమ్, ఏది ఉంటే అది ఫస్ట్ 4 లెటర్స్ ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఆధార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను మాస్క్ ఆధార్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నాకు లాస్ట్ 4 డిజిట్ మాత్రమే చూపిస్తుంది ఆధార్ కార్డ్ నెంబరు. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు ఆధార్ కార్డు అప్డేట్ని ఎలా చేయాలో, డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.